హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. నా సపోర్ట్ కళ్యాణ్ పడాలకు, మీ సపోర్ట్ ఎవరికి అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎందుకు కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయాలి, మనం ఎందుకు కళ్యాణ్ పడాలకు ఓటేయాలి, సో ఎందుకు కళ్యాణ్ గెలవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాలనేవాడు ఒక సామాన్యుడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చేంత వరకు కళ్యాణ్ పడాల అనేవాడు ఎవడు అనేది ఎవరికి తెలియదు. సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాల ఒక సైనికుడిగా వచ్చి ఒక సైన్యాన్ని మొత్తాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంతమంది ప్రజల్లో తనను మెచ్చుకోవడానికి ముఖ్య కారణము తన ఒక వ్యక్తిత్వం, తన ఒక క్యారెక్టర్, తను ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవము, అదేవిధంగా తను ఎదుటి వాళ్ళకి చేసే సహాయం, ఇవన్నీ కళ్యాణ్ పడాల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు. సో గేములు కూడా ఆడడం జరిగింది. కొన్ని గేమ్లు ఓడిపోయాడు, కొన్ని గేమ్లు గెలిచాడు. సో ప్రతి ఒక్కరు అన్ని గేమ్లు గెలవాలని మనము ఒక వేరే కంటెస్టెంట్తో కంపేర్ చేయొద్దు. సో గేములు ఆడితేనే గెలవాలనుకుంటే అభిజిత్ గెలవకపోవు, మన రావు సిప్గంజ్ కూడా గెలవకపోవు. వాళ్ళు పెద్దగా గేమ్ ఆడింది ఏం లేదులే, అయినా కూడా వాళ్ళు గెలిచారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం బాగుండడం వల్ల, ప్రజలు వాళ్ళకు కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల అనే ఒక సామాన్యుడు న్యూట్రల్గా ఉన్నటువంటి ఆడియన్స్కు, ఫ్యామిలీ ఆడియన్స్కు మొత్తము బాగా కనెక్ట్ అవ్వడం వల్ల తన ఓటు బ్యాంక్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 40%లో కొనసాగుతుంది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి తనుజ గారు అనే ఒక కొండని ఢీకొట్టి ఆ కొండను పగలగొట్టి ఈరోజు కళ్యాణ్ పడాల విన్నర్ రేస్లో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం తన యొక్క వ్యక్తిత్వం, తన పోరాడే తత్వం, ఇవన్నీ తనకు కలిసి వచ్చాయి. సో ఇవన్నీ కళ్యాణ్ పడాల ఉన్నటువంటి మంచి లక్షణాలు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక కామనరు, అదేవిధంగా ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరు ఒక కామన్ మ్యాన్ని గెలిపించాలంటే కళ్యాణ్ పడాల కోటేయండి. ఒక సెలబ్రిటీ గెలవాలనుకుంటే తనుజ కోటేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరే విన్నింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి. సో అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.